కాలుష్యానికి హాట్ స్పాట్ గా మారింది హైదరాబాద్ మహానగరం. రోజు రోజుకు పడిపోతుంది వాయు నాణ్యతా సూచి. హైదరాబాద్ వీధుల్లో వాయు కాలుష్యం విలయ తాండవం చేస్తోంది. స్వచ్ఛమైన గాలి ఎండమావిగా మారింది. కాలుష్యంలో ఢిల్లీ మహానగరాన్ని భాగ్యనగరం మించిపోతుంది అంటున్న పర్యావరణ శాస్త్రవేత్తలు వాయు కాలుష్యం రూపంలో ముంచుకొస్తున్న ముప్పును ఎలా అధిగమించాలి? ఇప్పుడు హైదరాబాద్ వాసుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇదే. హైదరాబాద్ మహానగరంలో విపరీతంగా వాహనాలు పెరిగిపోతున్నాయి. అదే స్థాయిలో వాయువు కూడా కాలుష్యమవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో భాగ్యనగరం ప్రపంచంలో 531వ స్థానంలో ఉంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్ లో కాలుష్యం 1.18 రెట్లు ఎక్కువగా ఉంది. నవంబర్లో నమోదైన గాలి నాణ్యతలో గణనీయమైన హెచ్చుతగ్గులు ఉన్నట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడలో AQI 177గా నమోదైంది. ఇది ఆస్మా, ఊపిరితిత్తులు, గుండె జబ్బులున్న వారికి ప్రమాదకరం. వీరు ఈ కాలుష్య గాలిని పీలిస్తే మరింత అనారోగ్యానికి గురవుతారు. హైదరాబాద్ నగరంలో ఇబ్బడి ముబ్బడిగా వాహనాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరం జనసాంద్రత కూడా పెరుగుతోంది. జనసాంద్రత పెరిగినప్పుడు వాహనాల సాంద్రత కూడా పెరుగుతుంది. అంటే ఒక ప్రదేశంలో ఉండే వాహనాలు ఎక్కువైనప్పుడు ఆ వాహనాలు వాడినప్పుడు వచ్చే విడుదలయ్యే కలుషితాలు కూడా పెరుగుతాయి. అయితే వాహనాలు లోంచి వచ్చే కాలుష్యానికి కారణం వాహనం వాడే ఇంధనం, వాహనం నడిపించే తీరు, రోడ్ల పరిస్థితి, అలాగే వాహనం పాతదా కొత్తదా దాన్ని బట్టి. నగరంలోని గచ్చిబౌలి, సనత్ నగర్, జూ పార్క్ ప్రాంతంలో గాలి నాణ్యత బాగా క్షీణించిందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. AQI 0 నుంచి 50 పాయింట్ల లోపు ఉంటే గుడ్ అని, AQI 51 నుంచి 100 మధ్య ఉంటే సాటిస్ఫాక్టరీ కేటగిరీ కిందకు వస్తుంది. అదే AQI 101 నుంచి 200 మధ్య నమోదైతే మోడరేట్ గా ఉంటుంది. ఊపిరితిత్తులు, ఆస్తమా, గుండె జబ్బులున్న వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. AQI 201 నుంచి 300 ఉంటే పోర్ కేటగిరీ కిందకు వస్తుంది. ఎక్కువసేపు ఈ కాలుష్య గాలిని సాధారణ ప్రజలు పీల్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. AQI 301 నుంచి 400 మధ్య ఉంటే వెరీ పోర్ కేటగిరీ కిందకున్నట్టు లెక్క. ఆరోగ్యవంతులు ఈ గాలిని ఎక్కువసేపు పీల్చితే శ్వాసకోశ వ్యాధుల బారిన పడతారు. AQI 401 నుంచి 500 మధ్య నమోదైతే సివియర్ కేటగిరీగా చెప్తారు. ఈ కాలుష్య గాలిని పీల్చితే ఆరోగ్యవంతులు కూడా సీరియస్ రోగులుగా మారిపోతారు. స్పెషల్లీ పొల్యూషన్ వల్ల బ్యాక్టీరియల్ కానీ, వైరల్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తుల్లో వచ్చే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్లో వచ్చే ప్రమాదం ఉంటుంది. స్కిన్ డిజీజెస్ మీద వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఐస్లలో కూడా లాలాజలం ఏదైతే లాక్రిమల్ ఫ్లూయిడ్ ఉంటుందో అది ఇన్ఫెక్ట్ అయ్యి కంజంక్టివైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగా అంతేకాకుండా నోజు సంబంధించిన ENT ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రెగ్నెన్సీలలో టాక్సిన్ ఫుడ్ ఎంటర్ అవటం వల్ల ఫీటస్లలో మనకు టాక్సిక్ సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ వచ్చే సమస్యలు ఉంటాయి. కాబట్టి పిల్లలలో కంజెనిటల్ డిజీజ్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ పొల్యూటెంట్స్ వల్ల. సో కంజెనిటల్ డిజీజెస్ రాకుండా ప్రెగ్నెన్సీ పిల్లలు వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి, మాస్క్ ధరించాలి ఈ సీజన్లో. అంతేకాకుండా వృద్ధులలో ఆల్రెడీ వాళ్ళు కాంప్రమైజ్డ్ లంగ్స్ ఉంటాయి, కాంప్రమైజ్డ్ హార్ట్ ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది, కిడ్నీస్ ఉంటాయి. అంటే BP, షుగర్, ఇతరత్ర క్యాన్సర్ లాంటి డిజీజెస్ ఓల్డ్ ఏజ్లో ఉంటాయి. కాబట్టి ఇలాంటి పొల్యూషన్ గ్యాసెస్ని తీసుకోవటం వల్ల వాళ్ళకి ఈ సమస్యలు ప్రబలే ఆస్కారం ఉంటుంది, పెరిగే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. డిసెంబర్ తొలి వారంలో నగరంలోని సెంట్రల్ యూనివర్సిటీ, ఇక్రిసాట్, పాసమైలారం, సనత్ నగర్, బహదూర్పుర, సోమాజిగూడ, కొంపల్లి ప్రాంతాల్లో 144 నుంచి 270 పాయింట్లు రికార్డైంది. సిగరెట్ అలవాటు లేని వారు సైతం కాలుష్యం గాలిని పీల్చితే రోజుకు 3 సిగరెట్లు పొగ తాగినట్లవుతుంది. చలికాలంలో గాలులు బలంగా వీయవు. కాలుష్య కణాలతో కూడిన గాలులు భూమికి దూరంగా వెళ్లవు. నేలకు దగ్గరగా ఉండిపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో 100 రెట్లు సూక్ష్మ ధూళి కణాలు పెరుగుతున్నాయి. వీటిని పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 లేదా PM 2.5గా పిలుస్తారు. PM 2.5 ధూళి కణాలు 30 పాయింట్లు దాటితే కాలుష్యకారకంగా పరిగణిస్తారు. ఇటీవల గ్రీన్ పీస్ నివేదికలో భారతదేశంలోని 7 ప్రధాన నగరాల్లో
కాలుష్యం మరియు ఆరోగ్య ప్రమాణాలు చూస్తే హైదరాబాదులో పరిస్థితి హీనంగా ఉందని వెల్లడించింది. గతేడాది మొత్తం రోజుల్లో 307 రోజులు ప్రమాదకర స్థాయిలో నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు ఉందని నివేదిక తెలిపింది. అటు ముంబై 256 రోజులు, బెంగళూరులో 295 రోజులు, కోల్కతాలో 133 రోజులు నైట్రోజన్ డయాక్సైడ్ ఉందని గ్రీన్ పీస్ వెల్లడించింది. హైదరాబాదులో దారుణ పరిస్థితికి కారణం వాహనాల సంఖ్య పెరగడం, భవన నిర్మాణాల తదితర అభివృద్ధి కార్యకలాపాలతో జరిగే ప్రకృతి విధ్వంసమని పర్యావరణ పరిరక్షణవేత్తలు చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 1.5 కోటి వాహనాలు ఉన్నాయి. అఫీషియల్గా 70 లక్షలు రిజిస్ట్రేషన్ అయినాయి, కానీ బయట నుంచి వచ్చినాయి, తర్వాత వీళ్ళ లెక్కల్లో లేని చాలా ఉన్నాయి. అయితే రోడ్లు పెద్దగా లేవు. సో సంఖ్య పెరిగిన కొద్దీ ఒక్కొక్క వాహనంలో ఎఫిషియన్సీ ఉన్నా కూడా, అంటే మన భారత్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో భారత్ 4 అంటారు, 4 ప్రకారం ఉన్నా కూడా ఇప్పుడు 10 వాహనాలు మనకు 50 అయిన క్రమంలో కాలుష్యం పెరుగుతుంది. ఎక్కడైతే అభివృద్ధి అనిపిస్తుందో అక్కడ ఎక్కువ ఉంది కాలుష్యం. సో అది గచ్చిబౌలి కావచ్చు, మణికొండ కావచ్చు, కోకాపేట కావచ్చు, ఇంకా అందులో కొన్ని గల్లీలు అయితే మీకు గ్యాస్ ఛాంబర్లే. ఎందుకంటే చుట్టూ బిల్డింగ్లు, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టడంతో గాలి ప్రసరణ ఉండదు. ఆ మధ్యలో జనరేట్ అయిన వాయువులు అవి పైకి పోవడానికి సమయం తీసుకుంటుంది. సో అవి గ్యాస్ ఛాంబర్ లాగా ఉన్నాయి. భవిష్యత్ తరాల మనుగడకు ఇబ్బంది లేకుండా పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. స్వచ్ఛమైన గాలి పీల్చడం ప్రతి ఒక్కరి హక్కు. పచ్చని భూమి, సుస్థిరమైన జీవనం వైపు అడుగులు అన్న అంశంపై అందరికీ సరైన అవగాహనతో పాటు బాధ్యత ఉండాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.